జయ జగన్నాథ జయ హో జగన్నాథ కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కరవో ముదా గోపీనారీ వదన కమలాస్వాద మధుప రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఆహా, మనం ఈనాడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే సర్వదేశాలలో సర్వఖండాలలో అన్ని ఖండాలలో కూడా ఈ రోజున ఆషాఢ శుద్ధ విదియ, ఇది చాలా విశేషమైనటువంటిది. ఈ ఆషాఢ మాసంలో విదియ రోజున శుక్లపక్షంలో ఈ విదియ రోజున జగన్నాథ రథయాత్ర. ఆషాఢ శుద్ధ విదియ అనగానే జగన్నాథ రథయాత్ర మనకు ప్రపంచంలో ఉన్న సర్వ మానవులకు కంటికి కనిపించేటువంటి అపూర్వ దృశ్యం. కొన్ని లక్షల మంది 12 లక్షల మందికి పైగా ప్రజలంతా ఒక చోట చేరి చాలా విచిత్రమైనటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలలో అన్నిటిలో కల్లా ఈ కళింగ దేశం అంగవంగ కళింగ కాశ్మీర్ అంటూ ఉంటారు. ఆ కళింగ దేశంలో ఆ ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ జగన్నాథుని యొక్క రథయాత్ర అనేది చాలా విచిత్రమైనటువంటి ఆలయం. ఆ సంప్రదాయాలు అన్నీ విశేషమైనదే. అదిగో ఆ ఆనంద తాండవం చేస్తున్నారు. హరినామ సంకీర్తన చేత ఆ దేహ భ్రమని వదిలిపెట్టేసి జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే. మహానుభావులు, కవులు, కళాకారులు, ఆ ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా సర్వం జగన్నాథం అంటారు. అదిగో నాట్యాలు చేసేవారు, నృత్యాలు చేసేవారు, నామ సంకీర్తనలు చేసేవారు, ఏమీ తెలియకపోయినా జగన్నాథస్వామికి జై అనేటువంటి వారు సర్వం జగన్నాథమయంగా అయిపోయినది. ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ జగన్నాథ క్షేత్రం అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణస్వామి. ఆ శ్రీకృష్ణుడు ఇక్కడ బలరాముడితో సుభద్రతో అన్నా చెల్లెళ్ళు, అన్నలిద్దరూ కలిసి చెల్లెల్ని మధ్యలో ఉంచుకొని ఆవిర్భావం చెందడం మనకి ఎక్కడా కనిపించదు. పూరిలో ఎక్కడా కనిపించని వింతలు, విశేషాలు, సైన్స్కు కూడా అందనటువంటి చిత్ర విచిత్రమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి అని అంటారు. ఆ దేవాలయమే ఒక స్కాంద పురాణం, పద్మ పురాణాలలో పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యం అని వస్తుంది. అక్కడ ఉండేటువంటి ఆ చిత్రమైనటువంటి ఆ లీలలు, జగన్నాథుని యొక్క లీలలు, ఆ జగన్నాథ రథచక్రాలని అందరూ కూడా వస్తున్నాయి. ఆ జగన్నాథ రథచక్రాలు ప్రపంచానికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. అది ఏమిటి? లోపల ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఉండేటువంటి దారుబ్రహ్మ అంటే చెక్కతో కొయ్యతో చేసినటువంటి స్వరూపం. ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేస్తే దేవతామూర్తిని ప్రతిష్ఠిస్తారు. శిలా విగ్రహాలు, చంద్ర అంటే తెల్లని మూర్తుల శ్వేతమూర్తుల్ని, కానీ ఇక్కడ చెక్కతో దారుబ్రహ్మం అన్నారు. ప్రతిష్ఠించిన తర్వాత ఎక్కడ కదలించే పని ఉండదు. కానీ ఇక్కడ విశేషం, 12 సంవత్సరాలకు ఒకసారి ఆ మూర్తులని తీసుకువెళ్ళి నిమజ్జనం చేసి మళ్ళా క్రొత్త మూర్తులని ఆ చెక్కతో తయారు చేస్తారు. అంతేనా, ఈ రథయాత్రలో లోపల ఉన్నటువంటి ఎక్కడైనా ఉత్సవమూర్తులని ఉత్సవం చేయడం మనకు దేవాలయ వ్యవస్థలో కనిపిస్తోంది. కానీ ఇక్కడ మూలమూర్తులే ఇక్కడ ఉత్సవానికి రావడం ఎటువంటి విచిత్రం. ఆ ఆలయం మీద ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రం, దానికి ఒక అద్భుతమైన గాథ ఉన్నది. ఆ జెండా గాలి ఎటు వీస్తే అటు పోతూ ఉంటుంది కదా, కాదు, దానికి ఎదురుగా వెళ్తోంది. సముద్రం దగ్గరే ఘోష వినిపించదు, నీడ పడదు. ఎన్నెన్నో విచిత్రాలు, సైన్స్కి అందనటువంటి దేవాలయాలు మనకు భారతదేశంలో కోకొల్లలు. ఇదేదో గొప్పవి అనుకుంటాం, ఈ సైన్స్ గొప్పది, అది గొప్పది, ఇది మన మానవ మేధస్సుకి అందనటువంటి ఆ పరమాత్మ చైతన్యం
దాన్ని మనం గ్రహించాలి, గుర్తించాలి. సంస్కారాన్ని పొందితే ఆ దైవికమైనటువంటి ఆ ప్రభావం మనలో సమూలమైన మార్పును తెస్తోంది. మన ఆలోచనల్లో, మన జీవన శైలిలో, మన ఆచారాలలో, మన ఆహార్యంలో, మన మాటలలో, మన చేష్టలలో సర్వాంగీణమైనటువంటి పరివర్తన తెస్తోంది. ఈ పురుషోత్తమ క్షేత్రంలోనే భక్త్యాచార్యులు, మహానుభావులు, ఆనాడు జయదేవుడు మనకు ఆ గీత గోవిందం చక్కగా అందించారు. రసవత్తరమైనటువంటి కావ్యం. మహాభక్తుడు జయదేవుడు. చందన చేర్చిత నీల కలేబర పీతవసన వనమాలి అని మనం వింటుంటాం. అది జయదేవుడు అద్భుతంగా గానం చేసి ఆ జగన్నాథుణ్ణి మెప్పించాడు. ఆనాటి మహారాజుకు తాను కూడా గొప్పగా రాయాలని వ్రాశాడు. కానీ జగన్నాథుడు ఈయననే అంగీకరించాడు. భక్తికి వసుడు ఎంత ప్రేమమూర్తో! ఆ జగన్నాథుని యొక్క ఆలయ శిఖరం మీద ఉండేటువంటి ఆ సుదర్శనుని చూసినా చాలన్నారు. ఇక్కడ ఆ 3 రథాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ జగన్నాథుడు అడుగో వస్తున్నాడు. కంటికి ఆనందాన్ని కలిగిస్తూ ప్రేమ రసమూర్తి మన శరీరాలని మరచిపోయి జై జగన్నాథ అని నినదిస్తూ ఉంటే, భూనభోంతరాలు దద్దరిల్లుతూ ఉంటే ఆ ప్రేమమూర్తికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. భజే సవ్యే వేణుం శిరసి శిఖిపించన్ కటితటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఆహా! ఆ నందనందనుడు ఆనాడు బృందావన దివ్యధామంలో గోపికా చిత్త మానస తోరుడుగా ఆ జగన్నాథుడిగా ఆయన చరిత్ర ముకుంద, మాధవ, ముకుంద, మధుసూదన, మురారే, వామన, నృసింహ శరణం భవ నతాం కామద ఘృణిన్ నిఖిల కారణ నయేయం కాలమమరేశ నరసింహ నరసింహ. ఇలాగా అనేక రూపాలలో ఆ స్వామి యొక్క దివ్యమైన రూపాన్ని చూసి కృష్ణ చైతన్యుల వారు అష్టవిధ సాత్విక భావాలు చూపించారట. ఆ చూడగానే ఆ మహానుభావుడు హాసము, రోదనము, నృత్యము, హుంకారము, గర్జనము చేశారట. చైతన్య చరితామృతంలో మహానుభావుడు మధ్యలీలలో అద్భుతంగా వర్ణన చేస్తారు. గోపాలుని మహిమని ఎవరు తెలుసుకోగలరు? ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అనేక రకాలుగా భక్తులు భావన చేసి మనకు అందించారు. ఆ జగన్నాథుడి యొక్క మహాత్మ్యాన్ని వేదవ్యాసుల వారు పురాణాలలో చూపించారు. స్కాంద పురాణంలో మనకు అన్ని క్షేత్రాల యొక్క మహాత్మ్యము వస్తోంది. దాంట్లో పురుషోత్తమ క్షేత్రం అంటారు దీన్ని. జైమిని ఋషిని అడుగుతారు మహర్షులు, నీవు ఎన్నెన్నో తీర్థాలు ఆ క్షేత్రాల యొక్క వైభవాన్ని చెప్పాడవయ్యా, పరమపావనమైన ఈ పురుషోత్తమ క్షేత్రాన్ని ఎక్కడ మహావిష్ణువు తన లీల చేత దారుబ్రహ్మ అని అంటారు. 12 ఏళ్లకొకసారి మారి ఆ బ్రహ్మ పదార్థం అని ఉంటుంది నాభిస్థానంలో, దాన్ని మారుస్తారు. నవకలేబర ఆ స్వరూపం, నవనవోన్మేషమైన రూపంతో దర్శనమిస్తాడు స్వామి. ఏమిటి ఈ క్షేత్రం యొక్క గొప్పతనం? ఆ లీలలన్నీ కూడా ఆశ్చర్యకరం. 56 కుండలు కింద కట్టెలతో పొయ్యి పెడితే మనకు ఆసియాలోనే అంతటి ఆ ఆలయంలో, ఆగ్నేయంలో ఆ వంటశాల అనేది ఎక్కడా లేదు. ఎప్పుడు ఉడుకుతూనే ఉంటుంది ఆహారం. అక్కడ ప్రసాదానికి అస్పృశ్యత దోషం లేదు. వీరు తాకారు, వీరు అవేవి లేవు. అందరూ కూడా అక్కడ ఆ పదార్థాన్ని పరమాత్మ యొక్క ప్రసాదాన్ని తీసుకోవాలి అని. అటు జగన్నాథుని ఆశ్రయిద్దాం. జై జగన్నాథ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీ
पते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते शरणुमोहना कृष्ण प्रभो सद्गते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते वैष्णवाकृते गुरो जगन्नायका गुरुवायूरप्पा प्रभो विश्वनायका चाणुरान्तका हरे दीनरक्षका दुर्मदान्तका कृष्ण कंसनाशका कमललोचना कृष्ण पापमोचना जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते सुधाचन्दना कृष्ण शेषवाहना मुरळीमोहना कृष्ण हे घनाघना पूतनान्तका कृष्ण सत्यजीवना भक्ततोषणा कृष्ण दैत्यशोषणा हे जनावना कृष्ण श्रीजनार्दना दुष्टशिक्षणा कृष्ण शिष्टरक्षणा सर्वकारणा कृष्ण साधुपोषणा जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते केशवा प्रभो पाहि माधवा पाहि मुकुन्दा कृष्ण पाहि गोविन्दा पाहि सुरेशा कृष्ण पाहि महेशा पाहि श्रीविष्णु कृष्ण पाहि वैकुण्ठा पाहि परेशा कृष्ण पाहि मां प्रभो पाहि पावना कृष्ण रक्ष मां विभो श्रीधरा कृष्ण पाहि मां प्रभो गुरुवायूर्पते कृष्ण पाहि मां विभो जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते यादवेश्वरा कृष्ण गोकुलेश्वरा आगमेश्वरा कृष्ण वेदगोचरा महासुन्दरा कृष्ण रामसोदरा सुधासागरा कृष्ण महागुरुवरा जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण ఆనాటి కృష్ణుడు నందనందనుడు చాలా విశేషమైనటువంటి ఈ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాయ శ్రీ జగన్నాథాయ మంగళమని మంగళాశాసనం చేస్తూ ఉంటారు. ఒక రోజున
బృందావన దివ్యధామంలో జరిగినటువంటి లీలలన్నింటినీ కూడా ద్వారకలో నారద మహర్షి ఆ రుక్మిణి సత్యభామ వీరందరూ ఎప్పుడు కూడా ఈ కృష్ణుడు ద్వారకాధీశులు మహారాజ వైభవంతో ఉన్న ఈ బృందావనంలో గోపికలు చాలా గొప్పవాళ్ళు, ఆ బృందావనం హాయిగా ఉండేది. ఇవి చెబుతుంటే వీళ్ళకి కొంచెం బాధ కలిగేది. మేము ఇంత పని చేస్తూ ఉంటే, కృష్ణ సేవ చేస్తూ ఉంటే మమ్మల్ని పక్కన పెట్టేసి అదిగో ఆ బృందావనం గోపికలు అని కలవరిస్తాడేమిటి అని. నారదుడు దొరికితే ఆయన అడిగితే సుభద్ర ఉంటుంది. ఆ సుభద్రకి చెప్తూ ఉంటాడు నారదుడు. ఆ సుభద్ర ఒక అత్యాశ్చర్యకరమైనటువంటి ఆ కృష్ణ లీలలను విని కళ్ళు విప్పార్చి అన్నట్టుగా చూస్తూ అలాగనే నీరైపోయినట్టుగా ఉన్నదిట. అలాంటి సమయంలో ఎందుకో అటు వచ్చారు బలరామకృష్ణుడు. వారు కూడా వారి లీలల్ని వారే విని వారు కూడా స్తబ్దులైపోయారట. ఆహాహా, ఎంత గొప్ప విశేషమయ్యా భగవంతుడా, కృష్ణ, నారాయణ, వాసుదేవ, నీ లీలల్ని విని నీవే ఇలాగా ఆనందిస్తున్నావా? ఎంత గొప్ప విశేషం. మీ ముగ్గురు కూడా ఇలాగనే ఒక క్షేత్రంలో ఉండాలి అని నారదుడు కోరారట. అదే ఈనాటి ఈ జగన్నాథస్వామి యొక్క స్వరూపమని పెద్దలు చెప్తారు. అంతేకాదు ఆ నీలాచలమని పేరు. ఈ నీలాచలము అనేటువంటిది కూడా ఒకప్పుడు శబరులో అని బోయవారు మహాభక్తులు వారు నిషాదులు వారి స్థితిలో ఉండేటువంటిది. ఎప్పుడో చాలా ప్రాచీనమైన కాలంలో పురుషోత్తమ క్షేత్రమని ఇక్కడ అనేక పేర్లు ఉన్నాయి మనకు. ఇంద్రద్యుమ్న మహారాజు అని ఆయన స్థాపించాడు. ఓఢ్రదేశం అంటారు దీన్ని. ఈ మహర్షులు అడిగితే జైమిని మహర్షి చెప్తాడు. స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో 6వ అధ్యాయంలో దాదాపు చాలా అధ్యాయాలు ఈ పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యాన్ని చెబుతాయి. ఆ స్కాందంలో ఆయన ఈ పురుషోత్తమ క్షేత్రం నారాయణుడు ఇలాగ స్వయంగా దారు రూపంలో, దారు అంటే కొయ్య చెక్క రూపంలో ఉండటం దారు బ్రహ్మ అని అన్నారు. అందువలని ఎలాగ చాలా విచిత్రంగా ఉన్నదే. ఈ యజ్ఞాలు చేసేవారు, యజ్ఞాలు, వేదాలు, వేదశాస్త్రాలు, అష్టాదశ విద్యలు ఇవన్నీ కూడా ఈ స్వామి అనుగ్రహం చేత కలుగుతాయి. సదాచార సంపన్నులై బంగాళాఖాతం, ఆ దక్షిణ సముద్ర తీరం ఇలాగా జగన్నాథ దర్శనం చేత సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి అనంటే ఒక విషయాన్ని చెప్పారు. ఇంద్రద్యుమ్నుడు అని ఒక మహారాజు ఉండేటువంటి వాడయ్యా. పితృభక్తి కలిగినటువంటి వాడు, యజ్ఞాలు చేసేవాడు, విష్ణుభక్తి, సత్య సంపన్నుడు, కోపాన్ని జయించినవాడు, మోక్షాన్ని కోరినటువంటి వాడు. మాలవ దేశంలో అవంతి అనే నగరం, ఆ అవంతిని అంటే ఉజ్జయిని దాన్ని పరిపాలన చేసేటువంటి వాడు. ఒకసారి అదిగో ఆ జగన్నాథుడు భక్తుల కోసం వస్తూ ఉన్నారు. ఆలయం నుంచి బయటకు వస్తున్నారు. ఎంత విశేషం! ఆ సోదరి అయిన సుభద్రతో, సోదరుడైనటువంటి బలరాముడితో. ఈయన ఇంద్రద్యుమ్నుడు అంటాడు, అనేక తీర్థాలు, క్షేత్రాలు చాలా గొప్పవి ఉన్నాయే, మోక్షాన్ని ప్రసాదించేదేమిటి? అప్పుడు ఈ చర్మచక్షువులతోనే, కనులతోనే పరమాత్మని చూసేటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అని అంటే అప్పుడు అందరినీ అడిగితే ఒక సన్యాసి వచ్చి చెప్పాడట, ఓ రాజా, నేను అనేక తీర్థాలు చూశాను. భారతవర్షంలో ఓఢ్రం అనే ప్రదేశం, కళింగ దేశం అంటారే, నీలగిరి అనే పర్వతం చుట్టూతా ఒక అరణ్యం ఉన్నది. అక్కడ ఒక కల్పవృక్షం ఉన్నది. దానికి ప్రక్కనే రౌహిణం అనే కుండ ఉన్నది. అది కారణ జలాలతో ఉంటుంది. స్పర్శ చేతనే ముక్తి కలిగిస్తోంది.
దానికి తూర్పున ఇంద్రనీలమణితో చేసిన స్వామి యొక్క శ్రీమూర్తి ఉన్నది. అది సాక్షాత్తుగా ముక్తిని ప్రసాదిస్తోంది. ఆ రోహిణి కుండంలో స్నానం చేసి పురుషోత్తముల్ని దర్శించాలి. 1000 అశ్వమేధయాగ ఫలాలని పొందుతాడు, ముక్తిని పొందుతాడు. శబర దీపకం అనే ఒక ఆశ్రమం ఉన్నది. ఆ పడమట ఆ శబరులు వారు ఉంటారు. ఇప్పటికి కూడా మనం ఇక్కడ శబరులు అనేవారు గట్టిగా అరుస్తారు. ఒక మనిషిని అదిలించినట్టే అరుస్తారు, కేకలు పెడతారు, అయితేనే ఆయన కదులుతాడట. చాలా విచిత్రం. ఇక్కడ వేదాలు ఎక్కువగా వినిపించవు, రకరకాలైన మాటలు వినిపిస్తాయి. భగవంతుడి దృష్టిలో అన్నీ కూడా సమానమే. శంఖచక్ర గదాధారి. ప్రతి రాత్రి దేవతలు సేవించడానికి వస్తారు. అతిమానుషమైన గంధ వాయువులు వీస్తూ ఉంటాయి. ఒక కాకి స్వామిని దర్శించి ముక్తిని పొందిందిట. విష్ణు సారూప్యాన్ని మరొకడు పొందాడు అని చెబితే ఇంద్రద్యుమ్నుడు ఇది చాలా విశేషము, ఇది ఎలాగా అక్కడికి వెళ్ళాలి అని అంటాడు. అలాగా ఆ స్వామి యొక్క స్వరూపాన్ని గ్రహించాలి అని అనుకుంటాడు. ఆ శబరక దీపకం అనేటువంటి ఆ పేరు కలిగిన పురుషోత్తమ క్షేత్రం యొక్క స్థానాన్ని చూస్తాడు. అక్కడికి వెళ్ళి ఆ విద్యాపతి అనేటువంటి వాడు అక్కడికి వెళ్తాడు. దాని గురించినటువంటి చాలా విశేషం. ఇది రహస్యమైనటువంటి స్థానం. అక్కడ ఆయన ఆ కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఇలాగ ఎన్నెన్నో గాథలు దీనికి ముడిపడి ఉన్నాయి. అనుగ్రహించవయ్యా. జై జగన్నాథ గోవింద. కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన చిత్త చోరా రాధా జీవన చిత్త చోర రాధా జీవన చిత్త చోరా రాధా జీవన చిత్త చోర రాధా జీవన కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన మేఘశ్యామ మధుసూదన మేఘశ్యామ మధుసూదన మేఘశ్యామ మధుసూదన మేఘశ్యామ మధుసూదన రాధాకాంతాయ దూనందన రాధాకాంత యదునందన రాధాకాంతాయ దూనందన రాధాకాంత యదునందన రాధాకాంతాయ దూనందన రాధాకాంత యదునందన రాధాకాంతాయ దూనందన రాధాకాంత యదునందన కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన చిత్త చోర రాధా జీవన చిత్త చోర రాధా జీవన కృష్ణ కృష్ణ మనమోహన మేఘశ్యామ మధుసూదన మేఘశ్యామ మధుసూదన రాధాకాంత యదునందన
కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన. మధురమైన మంగళకరమైన భగవన్నామం కృష్ణ అనంటే చాలట అశ్వమేధయాగాల ఫలితం కలుగుతోంది. దశాశ్వమేధి 10 అశ్వమేధయాగాల ఫలం కలుగుతుంది. అదిగో ఆ నీలమేఘ శ్యాముడైనటువంటి నందనందనుడు అలా కదలి వస్తున్నాడు. జన సందోహం మధ్య కోట్ల మంది ఈనాడు అన్ని దేశాలలో కూడా ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతోంది. మనం కూడా మనం ఉన్నటువంటి మన గృహంలో కూడా ఆ నీలా వినోదుడైనటువంటి చిన్ని కృష్ణయ్యకు చక్కగా రసగుల్లా అంటే ఆయనకి ఇష్టం. జగన్నాథ క్షేత్రంలో కాజాలు రసగుల్లాలు ఇవి ఆయనకు నివేదన పెడతారు. అనేక పదార్థాలు. విశేషం ఏమిటంటే ఈ జగన్నాథ క్షేత్రంలో ఇందాక మనం చెప్పుకున్నాం దేవాలయం మీద చక్రం, దానికి ఒక కథ ఉన్నది. ఆ జెండా పతాకం అది గాలి వాటానికి ఎదురుగా గాలికి ఎదురుగా ఉంటుంది. అది అలాగనే ఈ సుదర్శన భగవానుడు, ఈ సుదర్శనుడు కూడా ఒకానొక సమయంలో భగవంతుని చేతిలో ఉంటాడు కదా. ఆయనకు కూడా నేను చాలా గొప్పవాడిని, నేను లేకపోతే ఏమున్నది అనే భావన కలిగిందట. గర్వం. భగవంతుడు ఏదైనా సహిస్తాడు కానీ గర్వాన్ని సహించలేడు. కొంచెం సరిదిద్దాలనుకున్నాడు. అమ్మ ఏ విధంగా అయితే పిల్లల్ని తప్పు చేస్తే కొంచెం దండించి సరిదిద్ది ప్రేమతో వాణ్ణి ఎలాగైతే సరైన మార్గంలో పెడతాడో అలాగనే భగవంతుడు కూడా మనకు తల్లి తండ్రి త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ. తల్లివి నీవే, తండ్రివి నీవే, గురుడవు. త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అని భక్తుడు ఆ భగవంతుని యొక్క ఆ తాదాత్మ్యాన్ని పొందుతారు. కృష్ణ చైతన్యుల వారు కొన్ని సంవత్సరాలు ఇక్కడనే ఉన్నారు. వారు ఆ నీలి రంగులో ఉండేటువంటి సముద్రాన్ని చూసి ఆ కృష్ణ భావనతో దాంట్లో మునిగిపోయాడు ఆయన. ఒక ఆ బెస్తా ఆ మత్స్యకారుడు చేపల వలలో ఆయన చిక్కితే బరువుగా ఉన్నాడు అని తీస్తాడు. ఈయనెవరో గో 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 అంటున్నాడు. గోపీస్మరణ ఆ స్పర్శ, ఆయన స్పర్శ తగిలేసరికి వీడికి కూడా ఏదో ఒక ఆనందం కలిగింది. తన్మయంతో ఊగిపడిపోతున్నాడు. అంతటి ఆ భక్తి యొక్క చైతన్యాన్ని ఈయన దర్శనం చేతనే కలిగిస్తాడట. అది వారి వారి సంస్కారం, వారి వారి స్థితిని బట్టి ఉంటుంది. అలాంటి అపూర్వమైనటువంటి దివ్య తేజో విరాజితుడు అదిగో ఆ 3 నంది ఘోష్ అని, తాళధ్వజమని, దర్పదళమని 3 రథాలు కూడా ముగ్గురికి ఉంటాయి. ఇక్కడ విశేషం ఏమిటి అని అంటే ఇందాక చెప్పుకున్నాం ఆ ప్రతిభట శ్రేణి భీషణ వరగుణస్తోమ భూషణ సుదర్శనుడు. నేను గొప్పవాడిని అనుకున్నాను. స్వామి ఏం చేశారట, అదిగోనయ్యా అదిగో కొంచెం దూరంలో నా మీద ఎంతో ప్రేమ కలిగిన ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన తీసుకురమ్మన్నాడు. ఇదేమిటి, నాకంటే ఒక గొప్ప భక్తుడు, నేను ప్రేమించే భక్తుడు మరొకడు ఉన్నారా, ఎవరున్నారయ్యా అని అంటే, లేదు లేదు అదిగో సముద్రం ఒడ్డున ఉన్నాడు, పోయి రమ్మన్నాడు. అక్కడికి వెళ్తే ఎవరున్నాడు, హనుమంతుడు ఉన్నాడు. ఇదిగో స్వామి పిలుస్తున్నాడు రమ్ అని అంటే వచ్చాడు. ఇక్కడ మళ్ళీ ఈయనకేం చెప్పాడు, ఆయన రానివ్వకుండా చేయమన్నాడట. అంటే సుదర్శనుడు ఇక్కడికి వచ్చేసరికి 4 ద్వారాలలో తేజో రూపంతో భగభగ మంటలు మండిస్తున్నాడట. ఎటుపోయినా ఈయన అడ్డంగా ఉన్నాడు. వెంటనే 4 రూపాలతో ఆ సుదర్శన భగవాన్ని దాటుకొని లోపలికి వెళ్ళిపోయి సేవించి మళ్ళా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన కొంచెం అవమానపడ్డాడు, కించబడ్డాడు. స్వామికి వెంటనే పరమదయాస్వరూపుడు, కరుణాధాముడు ఆయన. వెంటనే ఆయన నీవు ఈ క్షేత్రంలో
ఇక్కడ ఉండటానికి లేదు, పొమ్మన్నాడు అంతకుముందు. కానీ ఇప్పుడు ఈ క్షేత్రంలో మరలా ఆయనకు ఒక స్థానం ఇచ్చి ఒక కర్ర ఉంటుంది, ఒక పెద్ద స్తంభంలాగా. దానికి ముందు సుదర్శనుడు అని, దానికి ముందు దర్శనం చేయాలి. ఆ పైన కూడా చక్ర రూపంలో ఆ సుదర్శనుని చాలామంది ఆ ఒరిస్సాలో ఆ చక్రాన్ని ఆ పూరీ క్షేత్రంలో ఆ పైన సుదర్శనమూర్తిని చూసి జగన్నాథుని చూసినట్టే, నిన్ను చూస్తే నన్ను చూసినట్టే అన్నాడు. ఎంత ప్రేమస్వరూపుడు! పరమాత్మని ప్రేమించాలి, ఆ ప్రేమతోనే ఆయన కట్టుబడిపోతారట. అందువలనే 50 సంవత్సరాలు అంటే బ్రహ్మగారి ఆయుర్దాయం, బ్రహ్మ ద్వితీయ పరార్థే అంటామే. ఆనాడు ఇంద్రద్యుమ్న మహారాజు కూడా విద్యాపతి అని ఆ ఈ బోయ రాజు దగ్గరకు ఒక బ్రాహ్మణుల్ని పంపిస్తే ఆయన కూతుర్ని వివాహం చేసుకొని, చాలామందికి తెలిసినదే. అలాగ వెళితే ఆయన అద్భుతమైన రూపాన్ని చూసి ఆనంద పరవశులైపోతే, అంతర్ధానం అయిపోతే, అప్పుడు మళ్ళా వారు ప్రార్థిస్తే ఇది బ్రహ్మగారి కాలం 50 ఏళ్ళ వరకు ఒక రూపంతో ఉంటాను, ఇక్కడి నుంచి నేను జగన్నాథుడుగా ఉంటానన్నాను. నీలవేణి మాధవుడు ఆయన, ఆ జగన్నాథుడిగా మన కోసం ఆయన ఇలాగ వచ్చి, చాలామంది కొంతమందికి లోపలికి ప్రవేశం లేదు అని అంటారు. అది ఎందువలన దాని కథ వేరు. కానీ ఇప్పుడు అందరూ చూడొచ్చు. నిజంగా భక్తి కలిగితే కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని స్థానాలలో. అది ఇక్కడ ఏ నియమాలు లేవు. దర్శనానికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ స్వామి యొక్క ఆ రథోత్సవంలో ఆత్మానం రథినం విధి. రథం అంటే ఆ రథంలో ఎవరుంటారు? రథి, ఆ జీవుడు, ఆత్మ, ఆ రథి కూడా. మనకు ఉపనిషత్తులు కూడా చెప్తాయి కదా, సారథి జీవుడు. ఆ గుర్రాలు ప్రగ్రహవానివా, ఆ ఇంద్రియాలే గుర్రాలట. దాన్ని అంటే ఈ శరీరాన్ని, దీనితో దేవాలయాన్ని, ఇవన్నీ రథాన్ని, ఈ శరీరాన్ని పోల్చడం, మన శరీరంలోనే పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు. ఇది మనకు ఆ లోపల ఉన్న పరమాత్మని మనం దర్శించలేం కదా. ఇదిగో బాహ్యంగా మీకోసం నేను వచ్చానని ఆ చిన్ని కృష్ణయ్య ఆనాడు ఆ నందగోకులంలో ఏ విధంగా అయితే విహరించాడో ఈనాడు మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు. జయ గోవింద హరే, గోపాల హరే. जय कृष्ण हरे जय राम हरे, 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 जय मुरलीधर घनश्याम हरे, जय मुरलीधर घनश्याम हरे, जय मुरलीधर घनश्याम हरे, जय मुरलीधर घनश्याम हरे, जय कृष्ण हरे जय राम हरे, जय कृष्ण हरे जय राम हरे, जय मुरलीधर घनश्याम हरे, जय मुरलीधर घनश्याम हरे, जय गोपाल जय गोपाल, 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 जय गोपाल
జయ గోపాల జయ గోపాల జయ గోపాల జయ గోపాల జయ మనమోహన నందలాల జయ మనమోహన నందలాల జయ రాధశ్యామ్ జయ ఘనశ్యామ్ జయ రాధశ్యామ్ జయ ఘనశ్యామ్ జయ రాధశ్యామ్ జయ ఘనశ్యామ్ జయ రాధశ్యామ్ జయ ఘనశ్యామ్ జయ కృష్ణ హరే జయ రామ హరే 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 జయ మురళీధర ఘనశ్యామ హరే జయ మురళీధర ఘనశ్యామ హరే జయ మురళీధర ఘనశ్యామ హరే జయ మురళీధర ఘనశ్యామ హరే జయ గోపాల 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 గోపాల జయ 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 మనమోహన నందలాల జయ మనమోహన నందలాల జయ రాధేశ్యామ్ జయ ఘనశ్యామ్ జయ రాధేశ్యామ్ జయ ఘనశ్యామ్ జయ రాధేశ్యామ్ జయ ఘనశ్యామ్ జయ రాధేశ్యామ్ జయ ఘనశ్యామ్ జయ కృష్ణ హరే జయ రామ హరే 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 జయ మురళీధర అదిగో రథారోహణకు సిద్ధమవుతున్నాడు జగన్నాథుడు. ప్రేమావేశంతో జయ రామ హరే జయ కృష్ణ హరే జయ జగన్నాథ అని ఆ లీలామానుష విగ్రహుడు కృష్ణ వాసుదేవ అని సజీయాత్ కృష్ణ చైతన్య శ్రీరథాగ్రేణ నర్తయ ఏనాసీజ్జగతాం చిత్రం జగన్నాథోపి విస్మృత. ఆ జగన్నాథ రథం ముందు నృత్యం చేసేటువంటి ఆ మహానుభావులకు ఆ కృష్ణ చైతన్య మహాప్రభు సర్వోత్కృష్టముగా వర్ధిల్లుగాక అంటారు. కృష్ణ చైతన్య చరితామృతంలో ఆ మహానుభావుడు కృష్ణదాస కవిరాజ గోస్వామి. ఇక్కడ మహారాజు బంగారు చీపురు పట్టుకొని చిమ్ముతారు. కొందరు జగన్నాథ భుజాల్ని పట్టుకున్నారు, చరణాలు ఇలాగ పట్టు రజ్జువులు పరివారం అంతా మోస్తారు. ఆ గుండిచా మందిరం దాకా వెళ్ళేటువంటి ఆ మార్గం అంతా ప్రజలతో నిండిపోతోంది. చందన జలేతే కరేపథ నిషించనే జలసేచనం చేస్తారట. ఆ గంటలు గజ్జలు మ్రోగుతూ ఉంటాయి. ఆ లీలా వినోదార్థమైన ఆ లీల విశేషం జగన్నాథుడు రథాన్ని అధిరోహిస్తే సుభద్ర బలరాముడు వేరువేరు రథాలలో ఒక పక్షం రోజులు 15 రోజులు స్వామి లక్ష్మిని స్వీకరించి విహరిస్తారు. ఆ రథాన్ని స్పృశిస్తే చాలు అని భక్తులు భావిస్తారు. బృందావన స్పృహని కలిగి ఉంటారట భక్తులు. ఆ ఆనంద తుందిల హృదయంతో జగన్నాథుని యొక్క లీలాస్మరణ చేస్తారు. చేతోదర్పణమార్జనం
భవమహాదావాగ్నిర్వాపనం శ్రేయఃకైరవచండికా వితరణం నిత్య విద్యావధూజీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మన్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. నామం యొక్క భగవన్నామం యొక్క వైభవాన్ని మనం ఇక్కడ చూస్తాం. కోట్ల మంది భక్తులు ఆ కృష్ణనామంతో మయమరచిపోతారు. బృందావన దివ్యధామంలో ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ అక్రూరుడు తీసుకొని వెళ్తూ ఉంటే, ఆయన వెంట వెళ్తూ ఉంటే ఆ గోపికలంతా కూడా ఏ విధంగా అయితే కృష్ణుడిని అడ్డగించాలి అని ఆ రథసేవకు ఏ విధంగా ఎలాగా ఆ కృష్ణుడు మాకు దూరమవుతున్నాడు అని భావించి ఆ కృష్ణ లీలా స్మరణతో మయమరచారు. అలాంటి ఆ దివ్య భావాన్ని ఇక్కడ చైతన్యస్వామి అనేక విధాలుగా ఆనాడు వ్యక్తం చేసినటువంటి విషయాలని మనం ఇక్కడ స్మరించుకోవచ్చు. ఆయనే కృష్ణ చైతన్యుల వారు శిక్షాస్తకం అని రాశారు. ఆనాడు 500 సంవత్సరాల నాడు మన భారతదేశాన్ని విధర్మీయులు పరిపాలన చేస్తుంటే గోసేవ చేయటానికి, భగవద్ ఆరాధన చేయటానికి కూడా ఆ భగవన్నామస్మరణతోనే మానవుల మనస్సులు ఏ విధమైనటువంటి వికారాలు లేకుండా ఉంటుంది. ఆ కృష్ణనామ సంకీర్తనము సర్వోత్కృష్టముగా వర్ధిల్లుగాక. అది చిత్తమనేటువంటి దర్పణం, ఆ అద్దం మీద ఉన్నటువంటి మురికి మకిలి ఎలాగైతే తుడిస్తే పోతుందో అలాగా కృష్ణ, గోవింద, నారాయణ ఇలాగా భగవన్నామస్మరణ చేత ఈ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యం పోతుంది అని శిక్షాష్టకంలో ఆ కృష్ణ చైతన్యుల వారు చెప్తారు. 500 సంవత్సరాల నాడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామం ఇంటింటికి కూడా ప్రచారం చేయమన్నారు 15వ శతాబ్దిలోనే. ఆయన మహానుభావుడు 16వ శతాబ్దిలో ఆ మహానుభావుడు ప్రతి ఒక్కరు భక్తిలో ఏ విధమైన తరతమ భేదాలు లేవు అని మహాపండితులైన తర్కము, వ్యాకరణము ఈ శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి తన గురువు గారి ద్వారా కృష్ణ మంత్రాన్ని పొంది గోపీజన వల్లభుడైనటువంటి ఆ జగన్నాథుని యొక్క ఆ దివ్య ప్రేమను పొందారట. ఆ కృష్ణుని యొక్క దివ్యానుభావాలను పొంది అదిగో ఆ రథసేవకు సిద్ధమయ్యే ఆ రథం దగ్గరికి వెళ్ళడమే ఆ జగన్నాథులు అశేష జనభక్త జన సందోహం మధ్య కదలటమే కష్టంగా ఉన్నది. ఆ స్వామిని అలాగ తాకాలి అని, ధ్యానించాలని, జపించాలని, స్మరించాలి అని, కీర్తించాలి అని భావించేటువంటి ఆ పరమ భాగవతుల పాదధూళిని శిరస్సున ధరిద్దాం. జయ గోవింద హరే. कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते शरणुमोहना कृष्ण प्रभो सद्गते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते
वैष्णवाकृते गुरो जगन्नायका गुरुवायूरप्पा प्रभो विश्वनायका चाणुरान्तका हरे दीनरक्षका दुर्मदान्तका कृष्णा कंसनाशका